లాస్ట్కి వారి భుజాల మీద ఎంత బరువు మోయగలరో అంత బరువుని మోయటానికి మాత్రం వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండటం లేదు. ఎందువల్లంటే ఆ వాక్యాన్ని మరి బోధించటం అనేది ఒక సంస్థల కింద ఏంటంటే చర్చిలు నాకు 4 ఉన్నాయి, నాకు 5 ఉన్నాయి, నాకు 6 ఉన్నాయి అని చెప్పేసి ఒక బ్రాంచ్ల కింద వాటిని మరి జనాల్లోకి వెళ్తున్నారు. ఎందువల్లంటే దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు మరి నువ్వు ఎంతవరకు నువ్వు చేయగలవు అంతవరకు చేస్తే సరిపోతుంది కదా. మరి చేయలేనటువంటి అంటే నువ్వు మోయలేని భారాన్ని నీ మీద వేసుకుని నేను ఎంతో చేస్తున్నాను దేవుని పరిచయం ఎంత చేసేస్తున్నాను అంటానికే అనాల్సిన అవసరం ఏముంది? అంత నువ్వు మోయలేని బరువుని నీవు మోస్తున్నానని మరి దేవుణ్ణి నువ్వు భ్రమపరుస్తున్నావా? నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటున్నావు. అంతేగాని దేవుని భ్రమపరిచేవారైతే ఎవరో కాదు, దేవుని మోసగించేవారైతే ఎవరో లేరు. ఆయన మోసగించలేరు. మళ్ళీ మోసగించుకుంటూ జనాల మధ్యన మరి ఏంటంటే ఒక గొప్ప కోసం ఒక మరి పేరు కోసం ప్రాకులాడుతున్నాం. అలాగే కొంతమంది మరి పేరు పొందిన మరి దైవజనులు అన్న వారు మరి ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నారు. ఇక్కడ కొన్ని చోట్ల మరి బ్రాంచ్లు అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాలేరు, వాళ్ళేమో పరిచర్య చేయలేరు, సువార్తన మరి ఎవరిని మరి కలవరు, ఎవరిని మాట్లాడరు, అవకాశం ఉండదు. ఎందువల్లంటే అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో సువార్త పరిచర్య ఎలా చేయగలుగుతారు? వాళ్ళు ఎలా రాగలుగుతారు? వారానికి కాదు, నెలకు ఒకసారి కూడా రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడో సువార్త చేస్తూ ఇక్కడేమో ఫ్లెక్సీ ఏంటది ఎల్ఈడీలు పెట్టేసేసి మరి కొన్ని కళ్యాణ మండపాలు, కొన్ని హాల్స్ అవి తీసుకుని వాటిలో పరిచర్య చేస్తుంటూ మరి వాళ్ళేమో అక్కడ చెప్తారంట, దాన్ని ఏమో ఇక్కడ మరి ఫ్లెక్సీల్లో చూస్తూ ఇక్కడ విశ్వాసులు బలపడాలంట. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? నువ్వు మరి ఆ సంఘంలో ఉండే లోటుపాట్లు ఏమో తెలియదు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మనసులు తెలియదు, వారి గురించి ఏమీ తెలియకుండానే అక్కడెక్కడో ఉండి మరి అక్కడ నుండి వీళ్ళని మరి ఎంత